చేపలవాడు చేపల కోసమని గాలం వేస్తే దాంతో పాటు 2 తాంబేళ్లు పడ్డాయి. కొన్ని నిమిషాల్లో అవి చనిపోయి ఆహారంగా మారిపోతున్నాయి అనుకునే టైంలో మేము పెంచుకుంటామని ఈ 2 తాబేళ్లను తీసుకున్నాం. ఈ డ్రమ్ములో పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నాం. వాటిని అక్కడ వరకు తీసుకొని పోవాలంటే ఒక డబ్బా కావాలి. అక్కడ ఇసుక కనిపిస్తుంది చూసినావా, అది ఇసుక పడేసి ఆ డబ్బాలో వేస్తాను. ఇది లీకేజ్ నీళ్ళు కారిపోతున్నాయి, అందుకే వేరే డబ్బాలో వేస్తున్నాను. చూశారా, ఇది ఏంద్రా నన్ను కొన్ని రోజుల్లో తినబోతున్నావా అని చూసి భయంకరంగా భయపడతా ఉంది పాపం. హ్యాపీగా పెద్ద పెద్ద నదుల్లో నివసిస్తున్న ఈ జీవులను తీసుకొచ్చి చిన్న డ్రమ్ములో బంధించడం నాకు ఇష్టం లేదు. అందుకే వీటిని పాతాళ గంగలో, శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగలో దీన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాం. భయపడకండి పిల్లలు, మిమ్మల్ని కొన్ని గంటల్లో నా శివుని యొక్క సన్నిధికి మిమ్మల్ని చేరుస్తాను. ఇదే శ్రీశైలంలోని పాతాళ గంగ ఎంట్రన్స్ అన్నమాట. ఇది పాతాళ గంగకు పోయే దారిలో సెంటర్ పాయింట్ అన్నమాట. చూడండి పిల్లలు, ఇక లేయండి. ఈ డ్రమ్ములో ఉన్న జైలు జీవితం వద్దు. ఇక నుంచి హాయిగా పాతాళ గంగలో వెళ్ళి హ్యాపీగా ఈత కొట్టుకుంటూ ఉండండి. మీకు ఆయుష్ ఉన్నంత వరకు ఈ పాతాళ గంగలో నా శివుడి యొక్క సన్నిధిలో హ్యాపీగా సంతోషంగా జీవించండి. జాలర్లకు మాత్రం దొరకకండి, సరేనా?